ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మనము కొన్ని చెప్పుకోవాల్సి వస్తే 1857 ముందే సిపాయిలకు ముందే బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయన ఒక ప్రాంతానికి పాలేగాడుగా ఉంటూ అక్కడ రైతులు 5,000 మందితో బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటు చేసి ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పి తెలియజేసుకోవచ్చు. ఈరోజు మరి ఇన్ని గవర్నమెంట్లు వస్తున్నాయి, ఎంతో మంది రెడ్లు ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి ఈరోజు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గుర్తించి ప్రభుత్వం అధికారికంగా ఎందుకు కార్యక్రమాలు చేయలేదు అని చెప్పి కూడా రోజు రెడ్డి సంఘం నాయకులందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తుండ. అంతేకాదు అన్ని కుల సంఘాలు ఒక పిలుపునిస్తే వేల మంది హాజరవుతారు. ఈరోజు మన పట్టణంలోనే దాదాపుగా 30-40 వేల మంది రెడ్లు ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ చూస్తే ఒక 100 మంది కూడా లేరు. ఇది చాలా బాధాకర విషయం. రెడ్డి అంటేనే ప్రాణాలకు తెగించైనా ఒక మనిషిని కాపాడుతాడు, ఆస్తులు అమ్మైనా కూడా ఒక ప్రాంతాన్ని కాపాడుకుంటే మనస్తత్వం రెడ్డిది. ఈ రోజు నాకు ఈ అవకాశం రాబోయే కాలంలో కూడా రెడ్డి సంఘం నాయకులందరూ కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాట్సాప్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా వాళ్ళని ఒక వాట్సాప్ గ్రూప్లో ప్రయత్నం చేసి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఎప్పుడు జరిగినా కూడా మన రెడ్డి బంధువుల కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం కల్పించిన రెడ్డి సోదరులకు అందరికీ కూడా మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.